శంషాబాద్ విమాన ప్రమాదంపై సీనియర్ జర్నలిస్ట్ వినయ్ జో ఇచ్చిన వివరణాత్మక విశ్లేషణ ఒకసారి చూద్దాం. 625 అడుగుల ఎత్తు తర్వాత విమానం కూలిపోయింది. 2 ఇంజన్లు ఒకేసారి పనిచేయడం మానేశాయి. పక్షులు ఢీకొనడం వల్ల 2 ఇంజన్లు ఒకేసారి ఆగిపోవు. ఫ్యూయల్ ట్యాంక్ యొక్క మెయిన్ స్విచ్ నుండి ఇంజిన్ వరకు సరఫరా పైపులో ఉండే ఇంధనం కేవలం 30 నుంచి 40 సెకండ్ల పాటు ఇంజిన్ను నడపగలదు. ఈ సమయంలో సుమారు 625 అడుగుల ఎత్తు విమానం చేరుకోవచ్చు. అందువల్ల దీర్ఘ ప్రయాణానికి బయలుదేరే ముందు 126,000 లీటర్ల ఇంధనం నింపి ఫ్యూయల్ ట్యాంక్ యొక్క మెయిన్ స్విచ్ ను ఆఫ్ చేశారు. పరిశీలన సమయంలో ఫ్యూయల్ ట్యాంక్ మరియు మెయిన్ స్విచ్ ను కూడా తనిఖీ చేస్తారు. అందువల్ల బాహ్య ఉగ్రవాద సంభావన లేదు. క్రాష్ లో చాలా మంది బయటపడవచ్చు, కానీ 126,000 లీటర్ల ఇంధనం పేలుడు నుండి బయటపడడం కష్టం. పూర్తి తనిఖీ లేకుండా అలాంటి విమానాన్ని దీర్ఘ ప్రయాణానికి పంపడం సాధ్యం కాదు. మరియు తనిఖీలో ఫ్యూయల్ సరఫరా లైన్ యొక్క సూక్ష్మ పరిశీలన తప్పనిసరి. తనిఖీ తర్వాత విమానం యొక్క క్రూ అక్కడికి చేరుకోలేదు. ఫ్యూయల్ సరఫరా లైన్ గ్రౌండ్ స్టాఫ్ బాధ్యత. అందువల్ల ఫ్యూయల్ సరఫరా లైన్ యొక్క మెయిన్ స్విచ్ ను తనిఖీ సమయంలో ఎవరు ఆఫ్ చేశారో ఉద్దేశపూర్వకంగా అని చెప్పడానికి కారణం, తప్పనిసరిగా తనిఖీ చేయవలసిన విషయాన్ని కేవలం తనిఖీ బృందం మాత్రమే చూడగలిగిన దాన్ని ఎవరు ఆఫ్ చేశారు. క్రాష్ యొక్క సాంకేతిక సూచనలు ఏంటంటే, మెయిన్ ఫ్యూయల్ వాల్ మూసివేయబడితే ఇంజిన్ కేవలం పైప్లలో మిగిలిన ఇంధనంతోనే నడుస్తుంది. అది సుమారు 30 నుంచి 40 సెకండ్లకు మాత్రమే సరిపోతుంది. ఈ సమయంలో విమానం సుమారు 625 అడుగుల ఎత్తుకు చేరుకోవచ్చు. ఆ తర్వాత ఇంధనం అయిపోవడం, 2 ఇంజన్లు ఆగిపోవడం, విమానం కిందకు పడ్డం, పేలుడుతో కూడిన ఢీకొనడం. తనిఖీ 4 స్థాయిలలో. దీర్ఘ రేంజ్ ఫ్లైట్ కు ముందు అన్ని సిస్టంల తప్పనిసరి తనిఖీ జరుగుతుంది. ముఖ్యంగా ఫ్యూయల్ ట్యాంక్ స్థాయి, ఫ్యూయల్ సరఫరా లైన్ ఒత్తిడి, క్రాస్ ఫీడ్ మరియు సరఫరా వాల్వ్, పంపు పనితీరు. ఇవన్నీ ప్రీ డిపార్చర్ టెక్నికల్ క్లియరెన్స్ కిందకు వస్తాయి. దీనిని లైనేజ్ ఇంజనీర్ మరియు సర్టిఫికేషన్ అధికారి నిర్వహిస్తారు. ఫ్లైట్ క్రూ విమాన తనిఖీ తర్వాత పిలువబడతారు. ఫ్లైట్ క్రూ రన్వే క్లియరెన్స్ తర్వాత మాత్రమే విమానం వద్దకు చేరుకుంటారు. వారి పని ప్రీ ఫ్లైట్ చెక్లిస్ట్ ద్వారా సిస్టమ్లను 2 సార్లు ధృవీకరించడం. కానీ వారు ఫ్యూయల్ లైన్ యొక్క వాల్వ్ కాన్ఫిగరేషన్ లేదా ట్యాంక్ వెంటింగ్ సిస్టమ్ను తెరవడం, మూసివేయడం వంటి అధికారం కలిగి ఉంటారు. అంటే మూల ఫ్యూయల్ వాల్వ్ మరియు సరఫరా లైన్ యొక్క బాధ్యత కేవలం గ్రౌండ్ టెక్నికల్ స్టాఫే. మెయిన్ ఫ్యూయల్ సరఫరా వాల్వ్ మూసివేయబడితే ఇంజిన్ కేవలం లైన్లో మిగిలిన ఇంధనంతో నడుస్తుంది. లైన్ ఇంధనం అయిపోయిన వెంటనే 2 ఇంజిన్లు ఫ్లేమ్ అవుట్ మరియు విమానం కూలిపోతుంది. AI-171 625 అడుగుల వద్దకు కూలిపోవడం దీనికి స్పష్టమైన రుజువు. ఇదే నిర్ణయాత్మక బిందువు. తప్పనిసరిగా తనిఖీ చేయవలసిన విషయాన్ని కేవలం తనిఖీ బృందం మాత్రమే చూడగలిగిన దాన్ని ఎవరు మూసివేశారు. ఇదే మొత్తం కేసు హత్య లేదా తీవ్ర నేరపూరిత సబోటాజ్ దిశను సూచిస్తుంది. తనిఖీ సంస్థలు కొన్ని అంశాల ఫోరెన్సిక్ విచారణ చేయాలి. తనిఖీ రంగ ప్రశ్నలు. ప్రీ ఫ్లైట్ ఇన్స్పెక్షన్ లాగ్ వాల్వ్ తెరవబడినట్లు ఎవరైనా సంతకం ద్వారా ధృవీకరించారా? సీసీటీవీ గ్రౌండ్ ఇంజనీర్లలో ఎవరు చివరిగా ఆ వాల్ ప్రాంతాన్ని తాకారు? టూల్ బాక్స్ ఆడిట్ ఏదైనా అనధికార వ్యక్తి యాక్సెస్ తీసుకున్నారా? ఫ్లైట్ డేటా రికార్డర్ టేక్ ఆఫ్ ముందు ఫ్యూయల్ లైన్ ఒత్తిడి 0గా ఉందా? క్రూ CVR కి ఏదైనా ఫ్యూయల్ ఒత్తిడి హెచ్చరిక వచ్చిందా? వారు ఏమైనా చెప్పారా? ఒకవేళ ఇది సపోటాస్ అంటే కుట్ర అయితే, సూచనల ధృవీకరణ ఉద్దేశపూర్వకంగా వాల్ మూసివేయబడింది. సాంకేతిక సంభావన 100% కేవలం తనిఖీ స్టాఫ్ కు మాత్రమే యాక్సెస్ ఉంది. ఫ్లైట్ సిబ్బంది లేదా ఇతరులకు యాక్సెస్ లేదు. ఇంధనం నింపిన తర్వాత జరిగింది, లేకపోతే ఇంధనం నింపలేకపోయేవారు. చివరి టెక్నికల్ క్లియరెన్స్ తర్వాత, ఎందుకంటే విమానం టాక్సింగ్ వరకు వచ్చింది. చివరిగా ఇది తీవ్ర నిర్లక్ష్యం కాదు, ఇది స్పష్టమైన నేరపూరిత చర్య. అది సంస్థాగత రాజకీయ విద్వేషం, అంతర్గత పగ లేదా ఎవరిదైనా లక్షిత దాడి అయినా కావచ్చని అభిప్రాయం వ్యక్తమవుతుంది.